హాయ్ గైస్, బాహుబలి 2 సినిమా వచ్చి దాదాపుగా 7 ఏళ్ళు అయితే పూర్తయింది. కొన్ని సినిమాలు వచ్చాయి, బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేస్తాయి, బాహుబలి 2 ఈ సినిమాతో పక్కా బ్రేక్ చేస్తాడు అని రకరకాలుగా చెప్పారు. కామెంట్ వినిపించాయి కొన్ని మూవీస్కి, కానీ ఏ సినిమా కూడా అసలు బ్రేక్ చేయలేకపోయాయి. సో ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేయాలంటే బాహుబలి 3 సినిమా రావాల్సిందే అని నమ్ముతున్నారు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్. సో ఈ సినిమా వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వండి భయ అనేది కామెంట్ చేస్తున్నారు. మరి సో వాళ్ళ డౌట్ ని క్లియర్ చేయడానికి ఈ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబుతో ఒక సినిమా అయితే చేస్తున్నారు, మనకందరికీ తెలిసిన విషయం అది. సో ఈ సినిమా రావాలంటే మినిమం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. మినిమం 3 సంవత్సరాలు అయితే పక్కా. సో ఆ తర్వాత చెప్పలే మరి బాహుబలి 3 చేసే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే లేదు. ఎందుకంటే అది రూమర్ మాత్రమే మనం వింటుంది. సో మేకర్స్ కానీ, రాజమౌళి గారు కానీ, ప్రభాస్ కానీ ఎవ్వరు కూడా అసలు బాహుబలి 3 సినిమా వస్తుందని మనకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మనం రూమర్ గానే వదిలేయాలి, సినిమా వస్తుందని కన్ఫర్మ్ చేయకూడదు. సో మహేష్ బాబు వారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్డేట్ వస్తే మాత్రం ఉన్నట్టు సినిమా, లేకపోతే లేనట్టు. సో మనం మహేష్ బాబుతో చేయబోయే రాజమౌళి గారు ఆ సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు చూద్దాం. బాహుబలి 3 అయితే లేదు, మరి బాహుబలి 2 ఎండ్ అనుకోవాలి మనం. ఇక అంతే, ఎండ్ అయిపోయింది. బాహుబలి 3 ఇంకా పుట్టలేదు. సో అప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే బాహుబలి 3 సినిమా అయితే లేదు మరి. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.